కార్తీక పౌర్ణమి మహాపుణ్యకాలే యథాశక్తి గ్రామ ప్రదక్షిణోత్సవ పూర్వక నందివాహన సేవా సహిత పల్లకీ సేవా సహిత యథాశక్తి జ్వాలా తోరణ ఉత్సవ పూజనేన భగవాన్ సర్వాత్మక ఆసురోషి భువనేశ్వరి సర్వేశ్వరార్పణమస్తు కాయేన వాచా మనసేంద్రియైర్వాధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ భక్తిహీనం సర్వేశ్వర నిర్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. మల్లినాథాయ మంగళం ఆఘేపుర నివాసాయ కామితార్థప్రదాయినే. ఉమామహేశ్వర భగవానికి పౌర్ణమి ఉత్సవాలలో భాగంగా ఈ కార్తీక పౌర్ణమి ఉత్సవాలలో అత్యంత విశేషమైనది సకల భక్త జనుల యొక్క పాపాల్ని తొలగించి పునీతులను చేసేటటువంటి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణ ఉత్సవంలో భాగంగా స్వామివారిని మొట్టమొదట పల్లకిలో పూజ చేసుకొని దేవాలయ ప్రదక్షిణము గావించి అటు పిమ్మట వృషవాహన సేవ ధర్మస్వరూపమైనటువంటి నందిని ఆరోహించినటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మాడ వీధులలో అనగా 4 వైపులో ఉన్నటువంటి రహదారులలో మహారాజాధిరాజులై ఈ సకల భువన లోకములను పరిపాలించేటటువంటి పార్వతీ పరమేశ్వరులైనటువంటి భువనేశ్వరి సర్వేశ్వర స్వామి వారు వారి యొక్క పరివార గణముతో, అంటే మనం అక్కడ ఇంకా భక్తులం కాదు, స్వామివారి కుటుంబంలో ఒకళ్ళమైపోయినాం మనమంతా కూడా. కాబట్టి మన అందరితో కూడా కూడి స్వామివారు వృషవాహనాన్ని అధిరోహించి ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి నందివాహనాన్ని అధిరోహించి మాడ ప్రదక్షిణం, మాడ వీధులలో ప్రదక్షిణ, పురవీధులలో ప్రదక్షిణములు పూర్తి చేసుకున్న తర్వాత సమస్త భక్త జనుల యొక్క పాపాలని తొలగించేటటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి ఆ జ్వాలా తోరణంలో నుంచి హాలాహలాన్ని భక్షించినటువంటి పరమేశ్వరుడికి తాకినటువంటి దృష్టిని తొలగించడానికి పార్వతీ అమ్మవారు మొట్టమొదట ఈ జ్వాలా తోరణ ఉత్సవాన్ని కైలాస పర్వతం మీద ఏర్పాటు చేసింది. అలా అయిన విధవ త్రిపురారి అంటే త్రిపురాసురులను వధించినటువంటి ఆ పరమేశ్వరుడికి తగిలినటువంటి దిష్టి దోషాన్ని తొలగించడానికి ఆ అమ్మవారు ఈ జ్వాలాతోరణ ఉత్సవాన్ని ఏర్పాటు చేసింది. పరమేశ్వరుడు ఒక్కసారి వచ్చిన తర్వాత భక్తజనులు 3 సార్లు ఆ జ్వాలాతోరణం కింది నుంచి రావడం జరిగింది. ఆ భస్మాన్ని ధరిస్తే మనకు ఉన్నటువంటి రోగాలు కానివ్వండి, రొప్పులు కానివ్వండి, ఈ దేశానికి ఉన్నటువంటి అతివృష్టి కానివ్వండి, అనావృష్టి కానివ్వండి, నరదృష్టి కానివ్వండి, ఏదైనా కానివ్వండి బొట్టు పెట్టుకోవడం ద్వారానే అది ఉపశమనాన్ని పొందుతుంది. ఆ భస్మాన్ని ఇంటి చుట్టూ వేసుకుంటే ఇంటికనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి మహిమాన్వితమైనటువంటి ఆ భస్మాన్ని కూడా మీరందరూ ధరించండి. అలాగే పోయిన సోమవారం మనం చక్కగా భస్మార్చన చేసుకున్నాము. తర్వాత పంచబిల్వలతో తులసి బిల్వ నిర్గుండి జంబీరామరకం తథా తులసీ దళముతో, బిల్వ దళముతో, మారేడు దళముతో, నిర్గుండితో, అలాగే 5 బిల్వాలతో కూడా స్వామివారికి 1,00,000 బిల్వార్చన రుద్రక్రమార్చన చేసుకుని ఈ రోజు చక్కగా మీ అందరి సహాయ సహకారములతో జ్వాలాతోరణ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. వచ్చే సోమవారం కూడా మహాలింగార్చన 365 మృత్తికాలింగాలతో భగవంతుడికి చక్కగా ప్రతి సంవత్సరములాగానే ఈ సంవత్సరము కూడా మహాలింగార్చన. ఆపై వచ్చే చివరి సోమవారం రోజున అయితే
ప్రతి వారము కొంతమంది యజమానులు దాతలుగా మారి ద్రవ్యాన్ని త్యాగము చేస్తూ ఆ భగవంతుడికి మనందరి పేరు మీద గోత్రనామాల మీద లోక కళ్యాణార్థము విశేషమైనటువంటి అర్చనలు చేస్తున్నారు. కానీ ఈసారి మన ధర్మకర్త గారు ప్రతి భక్తుడు కూడా సోమవారం పూజలలో పాల్గొనాలని మాదారపు సదాశివుడు గారు సామూహిక రుద్రాభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. చివరి 4వ సోమవారం విశేషమైన దినమున. కాబట్టి రాబోయే ఉత్సవాలలో కూడా మీరు అధిక సంఖ్యలో పాల్గొని మన రంగంపేట శివాలయంలో విశేషంగా పాల్గొని స్వామివారి పూజా కైంకర్యాలని జరిపి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై స్వామివారి దివ్య అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ భువనేశ్వరి సర్వేశ్వర స్వామి వార్ల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులు కావాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ గౌరీ నక్తము అలాగే మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత కార్తీక మాసంలో మనం 15వ తేదీ శుక్రవారం రోజున స్వామివారి యొక్క దేవాలయ వార్షికోత్సవాన్ని కూడా జరపబోతూ ఉన్నాము. కార్తీక మాసానికి సమానమైనటువంటిది, కార్తీక మాసానికి మించినటువంటి మాసం ఇంకోటి లేదు. హరిహరులు ఇద్దరికి అభేదంగా పూజ చేసే ఏదైనా మాసం ఉందంటే అది కార్తీక మాసమే. అదంతా మీకు తెలిసిన విషయమే, ఇంకా నేను పొడిగించదలుచుకోలేదు. కాబట్టి ఇటువంటి పుణ్య సమయాన్ని ఎవరు కూడా వ్యర్థము చేసుకోకుండా భగవన్నామ స్మరణలో గలుపుతూ ఆ దీపాల్ని వెలిగిస్తూ దీపాల్ని బ్రాహ్మణులకు దానము చేస్తూ ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వరంగల్ నగరంలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం రంగంపేట శివాలయం. కాకతీయులు నిర్మించిన దేవాలయం ఇది. ఈ రజాకారుల మూమెంట్లో ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసినారు. రజాకారులు ధ్వంసం చేసిన తర్వాత ఇక మళ్ళా గణేష్ శాస్త్రి గారు భద్రకాళిగుడి యొక్క భద్రకాళిగుడి శేషయ్య గారి యొక్క తండ్రి గణేష్ శాస్త్రి గారు ఈ గుడిని ఎంతో ప్రోద్బలంతో రోజు పాపం ఆయన 100 సంవత్సరములు దాటిన తర్వాత కూడా ఆయన రోజు ఇక్కడికి నడిచి ఆయన ఎంతో తపశక్తిని ద్వారపోసాడు. మొత్తం కాశీ నుంచి బాణాలు అంటే లింగాన్ని తీసుకొచ్చి విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసి రోజు ఆయన యొక్క పూజ చేసి దాని యొక్క తపశక్తిని ధారపోసాడు. తర్వాత ఈ రజాకారుల మూమెంట్లో విగ్రహ ప్రతిష్టాపనలు కూడా అన్ని వారు చేశారు. తర్వాత కూడా ఏం చేశారు, కందుకూరి శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో ఇది ప్రతిష్టాపన గుడి జరిగింది. ఇది గణేష్ శాస్త్రి గారి యొక్క కోరిక శివానందమూర్తి గారిని అడిగారు వచ్చి, ఈ నాతోటి అవ్వట్లేదు, నా ఏజ్కి తగ్గట్టు నాకు ఇబ్బంది అవుతుంది, ఈ గుడి తప్పనిసరిగా డెవలప్ కావాలి, మీరు ఎవరి చేతిలో పెడతారో మీరు ఏం చేస్తారో మీరు డెవలప్ చేయాలని శివానందమూర్తి గారిని అడిగితే అప్పుడు అక్కడే నేనున్నాను. ఆ గురువు గారు నన్ను పిలిచి, సదాశివుడు ఈ గుడిని చూడు నాయన, తప్పనిసరిగా ఇది డెవలప్మెంట్ చేయంటే నాతో ఎక్కడైతుంది అంటే మీ ఆశీస్సులు ఉంటే మీరు ఉంటే నా వెనుక నేను చేయగలుగుతానని చెప్పాను. అలాగే నేను తప్పకుండా ఉంటాను, ఈ గుడిని కంపల్సరీ డెవలప్మెంట్ చేయాలని వారి కోరిక మీద ఈ గుడి అంతా డెవలప్ చేశాను. 2000 సంవత్సరంలో కందుకూరి శివానందమూర్తి గారి ఆధ్వర్యంలో వారి యొక్క కార్యక్రమం మొత్తం ప్రతిష్టాపనలు వారే చేశారు. 3 రోజులు స్వయంగా ఇక్కడ దేవాలయంలో ఉండి ప్రతిష్టాపనలు, విగ్రహ ప్రతిష్టాపనలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు అన్ని స్వయంగా వారే చేశారు. ఈ గుడి ఎంతో అభివృద్ధికి వస్తుందని చెప్పినారు. ఈ గుడి యొక్క ఇన్ని రోజులు నిద్రలో ఉన్నాడు ఈశ్వరుడు, ఇప్పుడు ఇది మనం చేసిన తర్వాత మేలుకొని అందరూ కోరిక నెరవేరుస్తాడు. అటువంటి దేవుడిది వరంగల్లో కంపల్సరీ అందరూ వచ్చి డెవలప్మెంట్ చేయగలరని వారు చెప్పినారు. వాళ్ళ కోరిక మేరకే చేశాము.